హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వింతలు విశేషాలు అన్నీ ఇన్ని కావు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీబీటీ పద్ధతి ద్వారా బటన్ నొక్కి డబ్బులు వేస్తూ ఉంటే శ్రీలంక, జింబాబ్వే, జాంబియా అవుతుందని చెప్పి ఊదరగొట్టిన ఈ పాలకులు అప్పులు చేసి పప్పుగూడు అన్న విధానాన్ని అమలు చేస్తూ ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేసిర్రు. జనం మైండ్ సెట్ను మార్చేసిర్రు. ఆ ఆ తీర్పు ఏ రేంజ్లో సాగిందో తెలిసిందే కదా. 164 సీట్లు అంతులేని అపరిమిత అధికారానికి దారి తీసిందనమాట. అయితే పోని మరి ఇప్పుడు ఆ అప్పులను తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అంటే లేదు. చేయకపోగా ఒక్క నవంబర్లోనే 8,000 కోట్లకు పైచీలకు ఇండియన్ పెట్టిందన్నమాట కేంద్ర ప్రభుత్వానికి. ఇప్పటిదాకా అంటే దేశవ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయల అప్పుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే అందులో 4,000 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్కే కేటాయించేలాగా బాబు గారు చక్రం తిప్పారనమాట. దాని తాలూకా స్టోరీ అనమాట. మళ్ళీ వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కార్ అప్పు 4,237 కోట్లు. గత మంగళవారం 2,000 కోట్లు అప్పు చేసిన సర్కారు సెక్యూరిటీల వేలం ద్వారా రుణాన్ని ప్రభుత్వానికి సమీకరించనున్న ఆర్బీఐ సంపద సృష్టించడం అంటే ప్రజలపై ఆర్థిక భారం మోపడం, అప్పులు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్ళీ 4,237 కోట్లు అప్పు చేయనుంది. 10 ఏళ్ల వ్యవధిలో 1,237 కోట్లు, 14 సంవత్సరాల వ్యవధిలో 1,500 కోట్లు, 15 సంవత్సరాల వ్యవధిలో 1,500 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. వచ్చే మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్బీఐ ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. గత మంగళవారమే 7.18% వడ్డీకి 2,000 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అప్పులు 67,237 కోట్లకు చేరుకున్నాయి. దాని తాలూకా ఎవిడెన్స్లు ఇవి అనమాట. మళ్ళీ ప్రతిదీ అంటే సాక్ష్యాలు ఆధారాలు ఏడున్నాయి, ఉట్టిగానే విమర్శలు చేస్తే ఎట్టా అని చెప్పి మాట్లాడతారేమో, అందుకే చూపిస్తున్నా. ఒకసారి చూడండి. యాక్షన్ ఆఫ్ state government securities. The following state government UT have offered to sell stock by way of auction for an aggregate amount of 25,837 crore face value. Andhra Pradesh 1,237 crores, 1,500 crores, 1,500 crores, 10 years, 14 years, 15 years. ఇదొకటి. రెండోది ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ది ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై వే ఆఫ్ ఆక్షన్ ఫర్ an aggregate amount of 32,000 crore ఫేస్ వాల్యూ. ఆంధ్రప్రదేశ్ చూడండి, 1,000 కోట్లు 1,000 కోట్లు 10 ఏళ్లకు 16 ఏళ్లకు తగ్గ బాండ్లను ఇష్యూ చేసి ఇస్తూ ఉందన్నమాట. ఇందులో అత్యధికంగా బీహార్, ఎందుకంటే వీళ్ళిద్దరే దేశానికి అంటే ఎన్డీఏ సర్కార్కు కొమ్ము కాస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా అట్లా ఇండెంట్ పెట్టుకున్నాయి. సో మొత్తం మీద ఇప్పటిదాకా 67,000 కోట్ల రూపాయల 237 కోట్ల రూపాయల అప్పు చేసినా కూడా మరి సంక్షేమం ఏమైంది, విద్యా వైద్యం ఏమైంది, రోడ్లకు గతుకులు ఏమైనాయి, ఇవన్నీ పక్కన పెట్టి సెస్సులు, ఆఖరికి రోడ్ల మీద కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు సంపద సృష్టికి దిగుతూ ఉన్నారనమాట. మరి ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయని ఎవరు అడిగితే కేసులు గట్రా 3rd డిగ్రీ ప్రయోగాలు, బెదిరింపులు ఇవి ఉంటాయన్నమాట. సో అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతే వచ్చిన 6 నెలల్లోనే ఆన్ యావరేజ్ ప్రతి నెలకు 10,000 కోట్ల రూపాయల అప్పు చేసుకుంటూ పోతే ఈ 5 ఏళ్లలో అంటే 60 నెలల్లో రాష్ట్రం అప్పు ఎంత కావాలి? మీరు చెప్పిన లెక్క ప్రకారం 14 లక్షల కోట్లు అని చెప్పారు కదా. మరి ఈ 60 నెలల్లో ఈ అప్పు మొత్తం కలిపితే ఆంధ్ర అడుక్కు తినాలనా, లేకపోతే సోమాలియా మరో ఆఫ్రికన్ స్టేట్స్ లాగా తయారు కావాలా? కళ్ళ ముందర ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నప్పుడు మరి నియంత్రణ ఉండొద్దా? ఆర్థిక ప్రగతి వైపు అడుగులేస్తాం, అమరావతిని పునరుద్ధరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మరి అప్పుల విషయంలో ఎందుకింత ఆరాటం? అప్పులు చేస్తే కానీ రాష్ట్రాన్ని నడపలేరా? గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఇసుక మాఫియాను కంట్రోల్ చేస్తే ఏడాదికి 10,000 కోట్లు మిగులుతాయి, ఆ డబ్బులతో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చు అని చెప్పి మాట్లాడిన మాటలు ఏమైనాయి? ఆ ఇసుక మాఫియాని కంట్రోల్ చేయలేకపోయినా మరి ఎలక్షన్ వచ్చిన గంటల వ్యవధిలోనే టన్నులకో తీసుకను లేపేసిన చరిత్ర మనది. ఆ దోపిడీ సరిపోతలేదని ఇట్లా అప్పులు తెచ్చి జనానికి పప్పుకూడు పెడతా ఉన్నారనమాట. సో ఇక భరించడం మినహాయిస్తే వేరే ఆప్షన్ లేదు. చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.